హాయ్ హలో వెల్కమ్ టు డిఎంఎస్ అసోసియేట్. హోమ్ లోన్ తీసుకున్న తర్వాత బ్యాంకు నుంచి మనం ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. జనరల్గా హోమ్ లోన్ తీసుకున్న తర్వాత మనం బ్యాంక్కి వెళ్తాము, అగ్రిమెంట్ సిగ్నేచర్లు పెడతాము, ఈసీఎస్ మ్యాండేట్ చేస్తాము, అండ్ సేల్ డీడ్ డాక్యుమెంట్స్, ఎంఓడి డాక్యుమెంట్స్ ఇవన్నీ సబ్మిట్ చేస్తాము. చేసిన తర్వాత వాట్ ఎవర్ డాక్యుమెంట్స్ మనం ఒరిజినల్ సబ్మిట్ చేసామో ఆ డాక్యుమెంట్స్ అన్నిటికీ ఒక ఎల్ఓడి లెటర్ అని ఉంటుంది. అది కంపల్సరీ తీసుకోవడం అనేది మర్చిపోవద్దు. ఎందుకు అంటే రేపు అసలు బ్యాంకు దగ్గర మనం ఏమేమి ఒరిజినల్ ఇచ్చాము, మన దగ్గర ఏమున్నాయనేది క్లారిటీ రావాలి. కాబట్టి ఎన్ని డాక్యుమెంట్స్ అయితే ఒరిజినల్ ఇస్తామో, లైక్ సేల్ డీడు, లింక్ డాక్యుమెంట్స్, ఈసీ అండ్ ఒరిజినల్ సేల్ డీడ్ ఇస్తే ఒరిజినల్ సేల్ డీడు, అండ్ దాంతోపాటు లింక్ డాక్యుమెంట్స్ అన్నీ, అండ్ ఎంఓడి, మీరు ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారో అన్ని డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఒక ఎల్ఓడి లెటర్ అనేది బ్యాంక్ ఇష్యూ చేస్తుంది. అది లైక్ ఎన్బిఎఫ్సి కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కావచ్చు, నేషనల్ బ్యాంక్ కావచ్చు, ఏ బ్యాంక్ అయినా సరే ఒక ఎల్ఓడి లెటర్ అనేది ఇష్యూ చేయాలి. దట్ ఈస్ మ్యాండేటరీ రూల్. ఆ ఎల్ఓడి లెటరు అండ్ శాంక్షన్ లెటరు విత్ స్టాంప్ అండ్ సిగ్నేచర్ తీసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే రేపు మీరు ఇన్ కేస్ ఇప్పుడు లోన్ తీసుకున్నాను, దాని తర్వాత మీరు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనుకుంటే ఆ కన్సర్న్ బ్యాంక్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాపప్ కావాలి, ఈ బ్యాంక్ ఇవ్వట్లేదు, వేరే బ్యాంకుకు టాపప్ పోయినప్పుడు కంపల్సరీ ఎల్ఓడి లెటర్ అడుగుతారు. లేదు మీరు వేరే ఎవరికైనా నమ్మారు, వాళ్ళు ఇంకొక బ్యాంకుకు లోన్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ వాళ్ళని కూడా ఎల్ఓడి లెటర్ అడుగుతుంది. శాంక్షన్ లెటర్ ఒకటి మీ దగ్గర పెట్టుకుంటే బెటర్. కాబట్టి ఒరిజినల్ స్టాంప్ వేసుకొని మీరు తీసుకోవడం మర్చిపోవద్దు. హోమ్ లోన్స్ గురించి మరిన్ని వివరాల కోసం డిఎంఎస్ అసోసియేట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.